2015ల లిక్కర్ మీద వచ్చేటటువంటి ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి 10,883 కోట్లు. అక్షరాల ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. 2015, 2016 ఒక్కటే సంవత్సరంలో 12,706 కోట్లకు పెరిగింది. అంటే కాన్సన్ట్రేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారి కాన్సన్ట్రేషన్ మొత్తం ఆబ్కారీ శాఖ పైనే. ఆబ్కారీ శాఖ మొత్తం రోజు లెక్క చూస్తారట. ఇవాళ ఎంత అమ్ముడుపోయింది, రేపు ఎంత అమ్ముడుపోయింది, ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారికి ఆ లెక్క నిన్నెంత అమ్ముడుపోయింది, ఇవాళ ఎంత ఎస్టిమేషన్ ఉందని చెప్తే గానీ ముఖ్యమంత్రి గారు నిద్రపోరని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా బయట మాట్లాడతారు. 2016, 2017 సంవత్సరానికి 14,184 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది. 2017, 2018కి 17,597 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది. 2018, 2019 వచ్చేసరికి 20,859 కోట్ల రూపాయలకు పెరిగింది. 2019, 2020 సంవత్సరాలకు 22,605 కోట్ల రూపాయలకు పెరిగింది. 2020, 2021 వచ్చేసరికి 27,289 కోట్ల రూపాయలకు పెరిగింది. 2021, 2022 సంవత్సరానికి 31,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2022, 2023 నడుస్తున్నటువంటి సంవత్సరానికి అంచనా 37,000 కోట్ల రూపాయలు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఒక స్థిరమైన అభివృద్ధి. చాలా అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత స్థిరమైన అభివృద్ధి దేంట్లో ఉండదు. ఎక్కడ ఉంటది అని అంటే మొత్తం ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో మందమ్ముకునే దాంట్లో మాత్రమే, మందమ్మి జనాల డబ్బుని జలగల్లాగా జనాల కష్టపడి సంపాదించేటువంటి డబ్బుని రక్తంలాగా పీల్చుకునేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది సాధ్యం. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, నేను ఈ లెక్కంతా మీకు ఎందుకు చెప్పినా అంటే మొత్తం 2014 నుంచి నేటి వరకు ఎంత సిస్టమేటిక్ గా మందు అమ్మిండ్రో, ఎంత సిస్టమేటిక్ గా స్పెషల్ డ్రైవ్స్ పెడతారు. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే మేము స్పెషల్ డ్రైవ్స్ పెట్టండి, అందరినీ మందు తాగేటట్టుగా చేయండి. తెలంగాణ పట్టణాల్లో ప్రతి 2 కిలోమీటర్కు ఒక వైన్ షాప్ ఉండేటట్టు చూడండి, లేకపోతే ఒక బార్ షాప్ ఉండేటట్టు చూడండి. మెయిన్ రోడ్డు మీద హైదరాబాద్ నగరం అయితే సాయంత్రము 6, 7 అయితే మనం పోతుంటే ఎక్కడన్నా పోతే ఎక్కువ క్రౌడ్ ఉంది, లేదా ఎక్కడన్నా దూరం నుంచి పోతుంటే మొత్తం ఇట్లా లైట్లు బట్టి వెలుగుతూ ఉంటాయి కదా, జిగేర్ 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 పని ఏం వెలుగుతున్నాయి అని చూస్తే ఏంటంటే అది మందు షాప్. చాలా చక్కగా అద్భుతంగా మంచి మంచి బంగ్లాలు, ఆ బంగ్లాలకు లైటింగ్, ఆ లైటింగ్ ముంగట దాని ముంగట ఒక 100-150 బండ్లు, దాని పక్కనే మంచిగా ఇంకో షెడ్ వేసి ఉంటుంది, 1-2 షెడ్లు వేసి ఉంటాయి. ఆ షెడ్ల కాడ టేబుల్లు, చైర్లు, ఆ మందులకు వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ సరఫరా చేయటము. అంటే ఇది ఒక మంచి దందా తయారైంది అన్నట్టు. తెలంగాణ రాష్ట్రమే ఎంక్వైరీ చేపిస్తుంది కదా, గవర్నమెంటే ఎంక్వైరీ చేపిస్తుంది. కిలోమీటర్కు 500 మీటర్లకు ఒకటి ఖచ్చితంగా పెట్టాలి. ఎవడన్నా దూరం నుంచి ఎందుకు పోవాలి అని అనుకోని ఇట్లా తాగుతలేరు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరికీ వెసులుబాటు పెట్టాలి. ఎవరైనా ఉద్యోగానికి పోయి వచ్చి అలసిపోయి ఉంటే మళ్ళా వచ్చి మందు కొనుక్కోరు కావచ్చు, కాబట్టి రాత్రి 10 గంటల దాకా పెట్టాలి. ఇంకెవరన్నా ఈవినింగ్ షిఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు మందు కొనుక్కోలేకపోతున్నారేమో, వాళ్ళ కోసం 12 గంటల దాకా పెట్టాలి. ఇంకెవరన్నా పొద్దంతా పనిచేసి పొద్దంతా నిద్రపోయి ఇట్లా రాత్రి పోయి తాగి తందనాలాడాలి అనుకుంటే వాళ్ళకి 24 గంటలు కూడా కొన్ని తాగేటందుకు వాటికి పర్మిషన్. ఇట్లా పబ్బుల పేరు మీద, బార్ షాప్ల పేరు మీద, వైన్ షాప్ల పేరు మీద పూర్తి స్థాయిలో గ్రామాలను, పట్టణాలను, సిటీలను విచ్ఛిన్నం చేసేది, గ్రామాలను విధ్వంసం చేసేది వాళ్ళు. తెలంగాణ పల్లెలు, తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి పదంలో ఉంటాయి అనుకున్నాం. తెలంగాణ పల్లెలల్లో పంటలు అద్భుతంగా పండుతాయి, తెలంగాణ పల్లెలల్లో కుటీర పరిశ్రమలు వస్తాయి, తెలంగాణ పల్లెలలో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ 3 పూటల 6 నెలలు కష్టపడేటువంటి రైతులు మంచిగా పనిచేస్తారు, బతుకుతారు అని అనుకుంటే ప్రతి చోట ఒక్క గ్రామంలో 10 నుంచి 15 బెల్ట్ షాపుల. సిగ్గులేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఎందుకు బతుకుతున్నారు మీరు? 10-15 బెల్ట్ షాపులు పెడతారా ఒక్క గ్రామంలో? ఏ గ్రామానికన్నా మీరు ఉపాధి మార్గం పెరిగేటటువంటి ఒక మార్గం ఈ రోజు వరకు చూపించిందా మీరు? ఆ గ్రామ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ పండేటటువంటి పంటలు ఏంటి, అక్కడ
వాళ్ళు కష్టపడి పండించుకునేటటువంటి పంటలో మీరు పంటకు మార్కెటింగ్ సౌకర్యం ఉండదు, పంటలకు మద్దతు ధరలు ఉండవు, గ్రామాలకు వచ్చేటటువంటి నిధులను కూడా మీరు ఆపుకొని ఉపాధి హామీ కూలీ పనులలో కూడా మీరు కమిషన్లు తీసుకుంటారు. కూలీ చేసుకునేటువంటి డబ్బు కూడా మీరు తీసుకొని వాళ్ళకు మిగిలే 100 రూపాయలు 200 రూపాయలు కూడా మందు మీద ఖర్చు పెట్టించినాక ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా బతుకుతారు? ఒక్కొక్క గ్రామం నుంచి యావరేజ్ గా తీసుకుంటే ఇవాళ వీళ్ళ ఆదాయం లెక్కనే ఒక్క రోజుకు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు మందు మీద ఖర్చు పెడుతున్నది ఒక్కొక్క గ్రామం తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క గ్రామంలో ఎంతమంది ఉంటారండి? 500 గడప ఉంటుంది కావచ్చు, పెద్ద గ్రామాలు అయితే 800 గడప 1000 గడపలు ఉంటాయి కావచ్చు. అన్న భగవాన్ ఎంతమంది మందు తాగటంలో 300 400 ఉంటారు కావచ్చు. మీరు ఒక్క గ్రామంలోకి వెళ్ళి 50-60 వేల రూపాయలను ప్రతిరోజు మందు మీద వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి గుంజుతున్నారు అంటే మీరు గ్రామాలను ఎంత విధ్వంసం చేస్తున్నారు అనేది అర్థం కావాలి. ఇవాళ అంత తాగి ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే వాళ్ళు చూపించుకున్నానికి ప్రభుత్వ దవాఖానాలు కూడా ఉంటాయి. ఉన్న దవాఖానాల్లో డాక్టర్లు ఉన్నారు, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు. లివర్ ఖరాబ్ అయితే కార్పొరేట్ దవాఖానలో పోవాలా. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ అనేటువంటి పథకాన్ని పెడితే ఆయుష్మాన్ భవ పథకాన్ని మొదలు వ్యతిరేకించి తర్వాత యాక్సెప్ట్ చేసి ఆ పైసలు మొత్తం ఆరోగ్యశ్రీ కిందకి డైవర్ట్ చేసి ఇవాళ ఆయుష్మాన్ భవ డబ్బు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వ దవాఖానాల్లో చేయించుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తించేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి అక్కడ వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఏమొచ్చినా అది కేంద్ర ప్రభుత్వ డబ్బుతోనే వచ్చేటట్టు చేసి ఈ ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇవాళ చావాలా? ఇవాళ మీరే తాగవస్తారు, మీరు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వాళ్ళకున్న గుంటో అరగుంటో ఎకరమో ఉంటే అది అమ్ముకోవాలా, ఆఖరికి ఆయన లివర్ లాస్ట్ స్టేజ్ ఉంటుంది కాబట్టి చచ్చిపోవాలా. 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళలు, భర్తలు తాగి చనిపోతే వితంతువులైనటువంటి మహిళలు, తాగినటువంటి వాళ్ళు చేసినటువంటి యాక్సిడెంట్ల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ మహిళలు భార్యలు, ఈ వితంతువులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతి ఎక్కువ స్థాయిలో పెరిగింది. భారతదేశంలో వితంతువుల సంఖ్య ఈ 8 సంవత్సరాల్లో ఎక్కువ ఎక్కడ పెరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది. దీనికి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజానీకాలు? వితంతు పెన్షన్ ఇస్తున్నాం మేమని వాది చెప్పుకునేటువంటి లెక్క ప్రకారమే తాగపోసి మగవాళ్ళను చంపి మహిళలకు మీరు వితంతు పెన్షన్ ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.